హల్లెలూయా. ఇక యూత్ రివైవ్ సెకండ్ వీక్. సో ఇది ప్రతి వారం సాయంత్రం ఈ 3 నెలలు జరిగిస్తున్నాం. ఇందులో మనం సంఘమంతా యవనస్తులంతా కూడి దేవుని స్తుతించడానికి అవకాశం ఉంది కనుక మనమందరం కలిసి తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క యవనస్తుల కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యుగధిపతి, సర్వాధికారి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగు మా తండ్రి నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయం అందు ప్రభా నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం ప్రభా. మేము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యముగా ఉంది కనుక ప్రభా మా నైవేద్యం అందుకోమని అడుగుతున్నాం. పాడుతున్న పాటల ద్వారా నీ నామం కీర్తించబడుటకు, మహిమపరచబడుటకు కృప చూపించండి. అదేవిధంగా ప్రభా సంఘంగా మేమందరం ఆత్మతో సత్యముతో యవనులుగా ప్రభా నీ దర్శనములు చూచుటకు ప్రభా నీ వాక్య ప్రకారమైన దీవెనలు మాకు దయచేసి నడిపించండి. ఈ యొక్క కూడిక ప్రారంభిస్తుండగా ప్రభా ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉన్నానని చెప్పిన దేవా, ఈరోజు మా మధ్యన ఉన్నామని ప్రభా మేమందరం ప్రభా భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ప్రభా తండ్రి పాటల యందు, ఆరాధన యందు, వాక్యమందు ఆసక్తి కలిగి ఉండుటకు కృప చూపించండి. సమస్తము మర్యాదను క్రమంగాను జరుగుటకు మీరు కృప చూపించి నడిపించమని, ఈ కూడిక అంతటిని ఆశీర్వాదకరంగా ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించి మీరే ఘనత మహిమ పొందమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుందాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా అనే పాట పాడుతూ దేవుని మహిమపడదాం. స్క్రీన్స్లో మీకు సాంగ్స్ కనబడితే కనుక అందులో చూసి మీరు కూడా పాడడానికి అవకాశం ఉంది కనుక చూసి పాడవలసింది మనం చేస్తాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. ఓ నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడిన సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడిన సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా. ప్రతి క్షణము నీ
సముఖములో అనుదినము నీ అడుగులలో ప్రతిక్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీవేగా నీవేగా అర్హుడవు గణపరచెదము స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా స్తుతించి గణపరచుము మహోన్నతుడా అందరం కలిసి పాడదాం స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా స్తుతించి గణపరచుము మహోన్నతుడా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నీవేగా అర్హుడవు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీవేగా అర్హుడవు స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము హల్లెలూయా. రెండవదిగా సుదూరము ఈ పయనము అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అందరికి వచ్చిన పాట ఇంకా పాడుతూ దేవుని మహింపరుద్దాం. సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నీ వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు అలోతులు నే తిరిగేదా ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అనుభవం ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒక్కొక్క అడుగులో క్రొత్త అనుభవం సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నా జీవితం బదిలము యేసుని చేతిలో, నా పయనము సఫలము యేసుదే భారము. నే చేరదా నిశ్చయంబుగా నా గమ్యము. ఇది నా విశ్వాసము, నాకున్న భయము. కృపగల దేవుడు విడువడు ఎన్నడు. ఇది నా విశ్వాసము, నాకున్న భయము. కృపగల దేవుడు విడువడు ఎన్నడు. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము. యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీ వెంట వెళ్ళేదా రారాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట మనకందరికీ వచ్చినది. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు. మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడిని పునరుత్థాన దినమందు మనం అందరం కలిసి ఆరాధించిన దేవుడి ఇచ్చిన కృపను బట్టి అందరము చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. స్వస్థపరిచే స్వేచ్ఛానిచ్చే శ్వాస నింపే హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే స్వేచ్ఛానిచ్చే శ్వాస నింపే హృదిలో చోటిస్తే నడిపిస్తాడే. నాలో పాపాన్ని క్షమించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు మా యేసు మహారాజు, రానున్న రారాజు రా యేసు మహారాజు. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయము ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు,
విశ్వాస వీరునిగా మలిచాడే, విడుదలనిచ్చే నా మంచి యేసు, స్వేచ్ఛాన్నిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పాపంతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. రక్తం కార్చే నా మంచి యేసు, రక్షణనిచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. రక్తం కార్చే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే, అన్నాడు యేసు, సత్యము నేనే, అన్నాడు యేసు, జీవము నేనే, అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, అన్నాడు యేసు, సత్యము నేనే, అన్నాడు యేసు, జీవము నేనే, అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రానున్న రారాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పటి వరకు మనం పాటలు పాడుతూ దేవుని మహింపరిచాం. సో గత వారం తన దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి పరుస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఇంకా ప్రతి ఆదివారం కూడా ఇదే సమయంలో మనకి యూత్ మీటింగ్ జరుగుతుంది కనుక మార్నింగ్ 6 to 8 ఆరాధనకి మిస్ అయినా సాయంత్రం 4 to 6 యూత్ మీటింగ్ మరియు 6 to 8 ఈవినింగ్ సర్వీస్లో కూడా పాలు పొందడానికి మీకు అందరికీ ఒక ఈజీ ఆపర్చునిటీ కనుక ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కనుక ఈ సమయంలో గత వారం మనం సామెతలు 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మన మధ్య ఉంటున్న కిరణ్ వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను 1వ వచనం తను చదువుతాడు, 2వ వచనం అందరం కలిసి చదవాలి కనుక గమనించండి.
హల్లెలూయా. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయెను. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియును విడిచినది, తన దేవుని నిబంధనను మరుచున్నది. దాని వద్దకు పోవు వారిలో ఎవరనూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అదేవిధంగా లేచినట్లయితే ఈరోజు మనం అతిథిగా ఆహ్వానించిన దైవ సేవకుడు ఫిలెమోన్ గారు వచ్చి మనకు ఆరాధన నడిపిస్తారు. అటు తర్వాత వాక్యంలో నడిపిస్తారు. రెండు చేతులు ఆకాశం పెట్టి పరమందు ఆశ్రయుడైనటువంటి యేసయ్య నామాన్ని మహిమపరచుదామా. యొక్క యూత్ రివైవల్ యొక్క మీటింగ్లో యవనస్తులుగా ఈరోజు మనం నిలవబడి ఆయన సన్నిధిలో ప్రభువా నాకు మంచి జ్ఞానము నేర్పించు. బైబిల్లో వాక్యంలో ఉంది కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లును. కానీ ఈ రోజున మనం తొట్టిల్లకుండా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆయన కాడి సులువుగా ఉంటుంది, అది మోస్తే చాలా మంచిది, సంతోషము మన జీవితాలకు. రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, అందరూ కలిసి చెప్తాం. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. మంచి దేవుడా, ఎంత మంచి దేవుడవయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. మనసారి మాట చెబుదాం. ఎంత మంచి దేవుడవేయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిజమే ప్రభా, మా చింతలన్నీ తీర్చేవాడువు ప్రభా. మా ప్రతి ఒక్క పరిస్థితులు బాగు చేసేవాడు కదా అయ్యా. ఈ ఆరాధనలో మా చింత యావత్తును తీసివేసి
అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం మాకు కలుగు చేయండి అయ్యా. అయ్యా మేము ఈ రోజున ప్రభా మా జీవితంలో ఏమైతే కోల్పోయామో, అయ్యా ఈ రోజున మా జీవితంలో ఏమైతే ప్రభా వృధా చేసుకున్నామో ప్రతిదీ మాకు అనుగ్రహించునుగా కానీ ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన సమయంలో ప్రభా. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా. అయ్యా చింతలన్నీ తీర్చావయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం ప్రభా. అయ్యా మాకు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడుగా ఉంటున్నారు. మా యొక్క ప్రతి ఒక్క ప్రయాసంలో మీరు తోడుగా ఉంటున్నారు. అయ్యా నీకు వేలాది కోట్లు వందనాలు అయ్యా. అయ్యా ఈ ఆదివారం నా ప్రభా, అయ్యా ఈ రీతిగా మేము స్తుతించడానికి ఇచ్చిన కృపకే నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. ఓ పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, మా బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును అయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, అయ్యా ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ మాట గట్టిగా చెప్తాం. రాజా నీ సన్నిధిలోనే, ప్రభా నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను ప్రభా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా,
విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, అయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. 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 లేకుండా నేను ఉండలేను ప్రభువా, అయ్యా నీ తోడు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా నువ్వు నాకు కావాలి ప్రభువా, అయ్యా నువ్వు ఉంటే నేను ఉండగలను ప్రభువా. అయ్యా నీవే లేకపోతే నేను ఉండలేను ప్రభువా. అయ్యా ఊపిరాగే వరకు నీ యొక్క సేవను చేస్తాను. అయ్యా ఏ దారిలో నడిపినా నీ దారిలో నడుస్తామయ్యా. రెండు చేతులు ఒకసారి పైకెత్తి ఈ మాట చెబుదామా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను అవును ప్రభువా నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఈ ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. అయ్యా నేనంటే నీకెంత ప్రేమ ప్రభువా. ఒంటరిగా నుండి నా జీవితాన్ని ప్రభువా, లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్న ప్రజలు ఎన్నో మాటలు నాకు అంటున్నారు అయ్యా. కానీ ఈరోజు నేను తెలుసుకున్నాను, నేను ఒంటరి వాడిని కాదు, నీవు నా పక్షాన ఉన్నావు. నేను ఒంటరి వాడిని కాను,
జీవము గల దేవుడు నా పక్షాన ఉన్నాడు. మన మధ్యలో ఉంటున్న అనుగ్రహించిన ప్రార్థన చేస్తారు. వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యం కొరకు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. చిన్న ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. Thank you, Lord, this evening. Lord Jesus, I need you. We turn to you. ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి యవనస్తుల్ని మీరు దర్శించండి తండ్రి. అవును దేవా, ఈ లోకంలో నుండి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. మేము ఒంటరి వాళ్ళమని మనుషులు ఎన్నో విధాలుగా మాట్లాడతారు, కానీ అందరికంటే నువ్వు నిజమైన వాడు దేవా. మేము ఎల్లప్పుడూ యవనస్తులంగా ఉన్న మమ్మల్ని నీ వాక్యం చేతను దర్శించమని అడుగుతున్నాము ప్రభా. ప్రతి దినము అనుదినము కూడా నీ సన్నిధిలో మేము కనిపెట్టడానికి సహాయం చేయండి దేవానికి. వేలాది వందనాలు. నీ దాసులను నిలవబెట్టుకొని ప్రభా మీరే నడిపించమని అడుగుతున్నాం యేసయ్య. ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు, నీకు వందనాలు. ఇంకను ప్రభా మేము ప్రతి క్షణము మా యొక్క సమయము దుర్వినియోగపరచుకోకుండా ఈ లోకంలో ప్రభా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి, సహాయం చేయమని వేడుకుంటూ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఇంకను సంధించండి. మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకి దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. ముందుగా తెలియజేసిన రీతిగా మన మధ్యలో ఉంటున్న పాస్టర్ ఫిలోమోన్ గారు మనకి వర్తమానం అందిస్తారు. ఇక్కడే మన శ్రీకాకుళంలోనే తను యవన ప్రాయంలోనే దేవుని యొక్క కాడిని మోస్తూ దేవుని యొక్క సంఘం నడిపిస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా మనకి బాగా పరిచయం, నాకు కూడా చక్కని స్నేహితుడు కనుక తను కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. సో తనను ఆహ్వానించినప్పుడు వెంటనే ఈ యొక్క యూత్ మీటింగ్కి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ అందరం చప్పలు కొడుతూ వాక్యానికి ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని పాస్టర్ ఫిలోమోన్ గారికి అప్పగిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపురి గారికి, జయరాజ్ అయ్య గారికి, అలానే ఇమ్మానియల్ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలానే ఇమ్మానియల్ చర్చ్ యూత్ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అది నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడండి. మా జీవితాలకు కావలసిన ఆత్మీయమైనటువంటి ఆహారం మాకు అందింపజేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే చక్కనైనటువంటి మాట కనబడుతుంది. అందులో నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు దేవుని కృప మనలను విడిచిపెట్టదు, విడిచిపోదు. ఆ కింద చూస్తూ ఉన్నట్లయితే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున దేవుడు మనందరికీ కూడా ఒక స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటి అంటే, నీ యందు జాలిపడు దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. బైబిల్లో మనకు అందరికీ కూడా చాలా మంది వ్యక్తులు, యవనస్తులు కూడా తెలిసే ఉన్నది. అయితే ఈరోజు దేవుని కృప అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. ఏ విషయంలో కూడా దేవుని కృప మనకు లేకపోతే ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అనేది జరగదు.
మనం పాటలు కూడా పాడుతుంటాం, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని పాట పాడుతూ ఉంటాం. దేవుని కృపను మనము తలుచుకుంటూ, దేవుని కృపను మనము ఆలోచిస్తూ, ఆయన చేసినటువంటి కార్యములను మనము తలుస్తూ, ఆయన కృపను వర్ణిస్తూ ఎన్నో పాటలు పాడుతున్నాం. నేటి దినాల్లో ఈరోజు ఇంత క్షేమంగా మనం ఉన్నాము అంటే కేవలము ఆయన కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయనకు కూడా దేవుని యొక్క కృప హెచ్చుగానే ఉన్నది. ఆయనకి కూడా దేవుని యొక్క కృప ఎలా ఉంది? హెచ్చుగానే ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. కూడినప్పుడు ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు ఆ, వెల్లనయ్యుండి వారితో ప్రసంగించుచు ఆ, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆ, మేము కూడి ఉన్న మేడగదిలో ఆ, అనేక దీపములుండెను. ఆ. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు ఉమ్, కిటికీలో కూర్చుండగాడ నిద్రపోయి ఆ, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా ఆ, నిద్రాభారము వలన ఆ. జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఆ. ఎత్తబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో చూసుకున్నట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక సంఘానికి అక్కడ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఎలా అందిస్తున్నారంటే విస్తారముగా బోధిస్తూ ఉన్నారు. ఏదో ఒక అరగంట సేపు గంట సేపు వాక్యాన్ని అందించడం కాదు, చాలాసేపు విస్తారంగా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ అందిస్తున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యవనస్తుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంట? ఆయన పేరు ఐతుకు. ఈ ఐతుకు అనేటటువంటి యవనస్తుడు ఉన్నాడు కదా, ఈ ఐతుకు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అదృష్టవంతుడు. ఐతుకు అన్న మాటకు అర్థం ఏమిటన్నా? అదృష్టవంతుడు. తన జీవితంలో అదృష్టమైన కార్యములు జరుగుతున్నాయా అంటే సరిగ్గా ఏమీ లేదు. అయితే దేవుని కృప ఆ కుమారుడి పైన ఉంది, కానీ దేవుని కృప ఉండి దేవుని సన్నిధికి వచ్చాడే కానీ దేవుని సన్నిధిలో ఏం వినడం లేదు అంట. దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా తనకేదో తన జీవితంలో తోచినది తను చేసుకుంటూ అక్కడ నిద్రభారము కలిగి జోగి అని రాయబడుతోంది. దేవుని మందిరంలో కూర్చొని పాటల్లో ఉండకుండా, ఆరాధనలో ఉండకుండా, వాక్యం అవుతున్న సమయంలో మనవాడు ఏం చేస్తున్నాడు? ఈ ఐతుకు అంటే నిద్రపోతూ ఉన్నాడు. ఈ రోజున నేటి దినాల్లో యవనస్తులందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ నిలిపేవారైతే లేరు. దేవుని వాక్యము ఒక పావు గంట చెప్పేసి ముగించేసేయండి అని మనం అంటూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఫ్రెండ్స్తో గడపడానికి మాత్రం కొన్ని గంటలు స్పెండ్ చేస్తాం. ఫ్రెండ్స్తో గడపడానికి కొన్ని గంటలు స్పెండ్ చేస్తాం. 3 గంటలు స్పెండ్ చేసావు నీ ఫ్రెండ్తో, అప్పుడే అయిపోయిందా అని అంటావు. ఏమంటావు? అప్పుడే అయిపోయిందా? వాక్యం 25 నిమిషాలు చెప్పగానే ఇంకా ఆపడా ఈ పాస్టర్, ఇంకా ఆపడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈ ఐతుకు అన్న యవనస్తుడు అదృష్టవంతుడు. తన పేరులో అదృష్టం ఉంది, కానీ తన జీవితంలో అయితే అదృష్టం లేదు. ఈరోజు మనము నామకార్థ క్రైస్తవులుగా కాకుండా, అందుకే ఒక భక్తుడు చక్కనైనటువంటి పాట రాశాడు. ఆదివార క్రైస్తవుడవు కాకు, ఒక్క ఆదివార క్రైస్తవుడవు కాకు, దినదిన క్రైస్తవునిగా కావాలి. మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు కనబడే క్రైస్తవునిగా మనం కనబడాలి. ఆదివారమే బైబిల్ దులుపుకొని, ఆదివారమే మంచి షర్టు ప్యాంటు వేసుకొని చెప్పాలి అంటే దేవుని మందిరానికి అలా కాకుండా ప్రతిరోజు కనబడే క్రైస్తవుడిగా మనము ఉందుముగాక. ఆమేన్. ఈ ఐతుకన్న యవనస్తుడు దేవుని వాక్యాన్ని అక్కడ పౌలు గారు అంత భారంతో చెబుతూ ఉంటుంటే వినకుండా తనకిష్టమైన పనిగా, తనకు అలవాటుగా తను ఏదో చేద్దామని అనుకొని అక్కడ గోడ మీద అశ్రద్ధగా కూడా ఉన్నాడు. అక్కడ దేవుని మందిరం ఎలా ఉన్నాడండి? అశ్రద్ధగా ఉన్నాడు. ఈరోజు యవనస్తులుగా మనము దేవుని మందిరంలో అశ్రద్ధగా ఉంటున్నామా? దేవుని మందిరంలో అశ్రద్ధగా బ్రతుకుతున్నామా? ఐతుకు అన్న యవనస్తుడు చూడండి, అక్కడ వాక్యాన్ని వినడానికి వచ్చాడు, అక్కడ ప్రార్థనలో గడపడానికి వచ్చాడు, కానీ తను చేస్తున్న పని ఏంటో తెలుసా? అందరూ నీటి కింద కూర్చుంటే ఆయన మాత్రం కిటికీ మీద కూర్చున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ప్లేస్ లేదా? ఉంది. అక్కడ కూర్చోవలసినటువంటి పని ఉందా? లేదు. కానీ యవనస్తుడు కదా, పర్వాలేదులేండి అని చెప్పుకొని అక్కడ కూర్చొని చేసిందే తప్పు పని,
చేసిందే ఇష్టము లేనటువంటి పని, కానీ అక్కడ ఏం చేస్తున్నాడు అంటే నిద్రపోతూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మనలో దేవుని వాక్యం వింటూ ఎంతమంది నిద్ర వస్తుంది? మనకు నిద్ర వస్తుంది అని అంటే వాక్యం వినడానికి మనం రాలేదు అని అర్థం. ఈరోజు యవనస్తులుగా మనం ఉన్నాము, కానీ ఒక మాటను చెప్తున్నాను, నన్ను క్షమించండి. లోకంలో యవనస్తులు ఎలా చెడిపోయారో మనకు తెలుసు కదా. లోకంలో యవనస్తులు ఎంత భయంకరంగా ఉన్నారో మనందరికీ తెలుసు కదా. చాలామంది యవనస్తులు మత్తు పదార్థాలు తీసుకొని ఆ బండి మీద వెళ్తారు చూడండి, ఎంత ర్యాష్గా వెళ్తారు. ఆడికి బాగానే ఉంటుంది, ఎందుకంటే లోపల ఏవేవో పని చేస్తాయి కాబట్టి. ఎదుటోడి ప్రాణం బలైపోతా ఉంది. వాక్యం అందుకే ఊరికనే చెప్పలే, యవనస్తుడు తప్పక తొట్టిల్లును. ఖచ్చితంగా మనం పడిపోతాం, కానీ పడిపోయినా లేవాలి అంటే ఖచ్చితంగా దేవుని కృప మనకు ఎంతైనా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 కన్న యవనస్తుడు కూడా దేవుడంటే తెలుసు, యేసు అంటే ఎరిగిన వాడే, కానీ తన జీవితంలో పేరుకు అర్థం అనేది అదృష్టవంతుడు. కానీ తన జీవితంలో అదృష్టత లేదు. తన జీవితంలో ఏం లేదండి, అదృష్టమైనది లేదు. దేవుని సన్నిధిలో అశ్రద్ధగా కూర్చొని, దేవుని సన్నిధిలో తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా నడుస్తూ ఉంటుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఈ యవనస్తుడు అశ్రద్ధగా కూర్చొని, ఈరోజు మనం కూడా ప్రార్థన అవుతున్న సమయంలో అశ్రద్ధగా బ్రతుకుతున్నామేమో. ప్రార్థనలు అవుతున్నటువంటి సమయంలో, వాక్యం అవుతున్నటువంటి సమయంలో దేవుని మాటను అశ్రద్ధగా వింటున్నామేమో. ఒకసారి మనము ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న మనము ఏం ఉండకూడదు అంటే అభ్యంతరాలు ఉండకూడదంట. ఏం ఉండకూడదమ్మా? ఏం ఉండకూడదు? అభ్యంతరాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విషయమై? ఎవరి విషయమై? దేవుని విషయమై అభ్యంతరము పడనివాడు ధన్యుడు. ఏంటి ఈ మాటకు అర్థం? ఎవరైనా చెప్తారా? ఇక్కడ కూర్చున్న మనలో ఈ మాటకు ఎవరైనా అర్థం చెప్పగలమా? దేవుని విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఈరోజు యూత్ మీటింగ్ ఉంది, 4 నుంచి 6 వరకు అని చెప్పబడి ఉంది. దేవుని మందిరానికి రావడానికి అభ్యంతరాలు వెతికే వారు చాలా మంది నేటి దినాల్లో ఉంటున్నాం. ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి అభ్యంతరాలు వెతకము, ఒక ఫ్రెండ్స్తోని అలాగ తిరగడానికి వెళ్ళడానికి మాత్రం అభ్యంతరాలు చూపము. కానీ దేవుని దగ్గరికి రావడానికి అభ్యంతరాలు మనము వెతుకుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అభ్యంతరము లేనటువంటి జీవితం మనలో ఉండును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఒకటే సెలవిస్తుంది, నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఈరోజు దేవుని విషయాల్లో ఒకవేళ నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళడానికి అభ్యంతర పడుతున్నావేమో, యవనస్తుల కూడికి రావడానికి నువ్వు అభ్యంతరాలు పడుతున్నావేమో, సాయంత్రాలు ఈ 40 దినాల ప్రార్థనలో నువ్వు రావడానికి అభ్యంతరాలు వెతుకుతున్నావేమో, అమ్మా ఇంకెక్కడున్నావు అని అంటే పాస్టర్ గారు ఈరోజు జ్వరంగా ఉంది అందుకే రావడం లేదండి అంటున్నావేమో. జ్వరాన్ని ఒక అభ్యంతరంగా నువ్వు మారుస్తున్నావు. నీ తలపోటుని ఒక అభ్యంతరంగా మారుస్తున్నావేమో, నీ నడువు నొప్పిని ఒక అభ్యంతరంగా మారుస్తున్నావేమో, చీకటి నేను ఒక్కడనే అనిసినని దానిని అభ్యంతరంగా మారుస్తున్నావేమో. అదే చీకటిలో పెళ్ళికి వెళ్ళకుండా మానేస్తున్నామా? అదే చీకటిలోని మనము మీ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్లకుండా మానేస్తున్నామా? ఇదే ఫంక్షన్, ఇదే చీకటి, ఇదే పరిస్థితుల్లో, ఇదే వర్షం పడుతున్నటువంటి సమయంలో నీ యొక్క కాల ప్రాణాలన్నింటినీ కూడా ఆపేసుకుంటున్నామా? లేదు కదా. కారు బుక్ చేసుకోను, ఆటో బుక్ చేసుకోను, ఎలాగో ఒకలాగా అక్కడికి వెళ్ళి హాజరవుతున్నావే. జీవము గల దేవుని వాక్యాన్ని వినడానికి కూడా నీవు ముందడుగు వేయదువుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 అన్న యవనస్తుడు, ఆయన పేరుకి అర్థం ఏంటండి? అదృష్టవంతుడు. చాలా మంచివాడు, అదృష్టవంతుడు. కానీ సాతానుగాడు తప్పక తొట్టిల్లే గుణాన్ని తన జీవితంలో పెట్టేశాడు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఈ యవనస్తుడు దేవుని మందిరంలో చేస్తున్న తప్పేంటో తెలుసా? పడుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడు?
పడుకునిపోతున్నాడు. ఈరోజు యవనస్తులుగా మనము కూడా దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా, దేవుని వాక్యాన్ని చెవిని పెట్టకుండా ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మనకిష్టమైన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. అందుకే ప్రతి విషయంలో కూడా మనం పడిపోతూ ఉన్నాం. ఐతుకు మేడపై నుండి పడిపోయినట్టుగా ఈరోజు జీవితాల్లో మనం పడిపోతున్నాం నేటి దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము అందుకే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడి వల్ల మనము కూడా తప్పులు చేస్తే ప్రయోజనంగా మన జీవితంలోకి ఉండదు. నేటి దిన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, యవనస్తులుగా ఉన్నటువంటి మనము మరి ఒక యవనస్తుడికి మనము సాదృశ్యంగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనం ఏం వెతకూడదు అంటే అభ్యంతరాలను మనము వెతకూడదు. ఎన్నో విషయాలు దేవుని మందిరానికి రావడానికి కూడా మనం లేట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా చెప్తాను వినండి. 4 గంటలకి యవనస్తుల కూడి కంటే 5:30కు వచ్చేవారు చాలామంది ఉంటారు. ఉదయం తెల్లవారి చర్చి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించబడుతుంది అంటే 11:30 గంటలకు వచ్చేవారు చాలామంది ఉంటాం. అదే ప్రయాణం అయ్యి ట్రైన్ ఎక్కాలి, ఉదయం 7:30కే ట్రైన్ అంటే ఎన్ని గంటలకి ఎక్కుతాం, ఎన్ని గంటలకి రైల్వే స్టేషన్కి చేరుకుంటాం, బిఫోర్ 1 అవర్ ముందే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. అంటే నీ జర్నీకి అంత వాల్యూ ఇచ్చావు, కానీ నిన్ను పరలోక రాజ్యానికి నడిపించే దేవునికి మాత్రం నువ్వు వాల్యూ ఇవ్వలేకపోతున్నావు. తెల్లవారు 3 గంటలకి ట్రైన్ అంటే 2 గంటలకి అలారం పెట్టుకొని మరి లెగుస్తావే. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి మనం ఎందుకు వెనకడుగు వేసి అభ్యంతరాలను వెతుకుతున్నాం? నువ్వు వెతకాల్సింది ఈ రోజున అభ్యంతరాలు కాదు, నువ్వు వెతకాల్సింది దేవుని కృప కొరకు నువ్వు పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ ఐతుకు అన్నటువంటి యవనస్తుడు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు, అక్కడ మనం చదువుకున్నాం కదా, మా అపోస్తుల కార్యంలో చూస్తున్నట్లయితే నిద్రభారము కలిగి జోగి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయినాడు. అక్కడ పౌలు గారు అంత భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే, అక్కడ అంత భారంతో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే దేవుని మాటను చెవిని పెట్టకుండా అశ్రద్ధగా వింటున్నాడు. ఎలా వింటున్నాడు? అశ్రద్ధగా. ఈ రోజు నుండి మనం ఏం చేయాలో తెలుసా? ఒక తీర్మానం తీసుకుందాం. ఈ రోజు నుండి నేను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా దేవుని మాటను వింటాను. ఆమేన్. ఈ రోజు నుండి దేవుని యొక్క సన్నిధిలో నేను శ్రద్ధగా నడుస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనమందరం దీవించబడాలి, మనమందరం ఆశీర్వదించబడాలి. అందుకే కదా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తోంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. వాక్యం ఊరకనే కాదు కదా, వాక్యం ఇంకెక్కో ఎవరికో కాదు కదా, ఈ వాక్యము నాకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐతుకు చూడండి, తను తప్పు చేసినప్పటికీ కూడా పౌలు గారు వెంటనే కిందకి వెళ్ళిపోయి చనిపోయినటువంటి ఐతుకు మీద చదవండి ఒకసారి. అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతైనా అదృష్టవంతుడు కదా, దేవుడు అతన్ని దీవించాడు. ఈ ఐతుకు అన్నటువంటి యవనస్తుడు ఒకసారి మనము ఆలోచన చేస్తే అశ్రద్ధగా విన్నాడు, కానీ పడిపోయాడు. కానీ పౌలు గారు అతని కొరకు ప్రార్థన చేసి మళ్ళా లేపారు. ఈ రోజున మనం అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నాం, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు పడిపోయినా నేను నిన్ను లేపగలను. ఎందుకంటే మొదటి వాక్యంలో అన్నాడు కదా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప మనలను విడిచిపెట్టేది కాదు, దేవుని కృప మనలను ఒంటరిగా చేసేది కాదు. అని నీ యందు జాలిపడు యెహోవా ఏమా అని మన యందు ఆయన నీ యందు జాలిపడుతున్నాడు. ఏమో ఈ రోజైనా ఈ వాక్యం ద్వారా నువ్వు మార్పు చెందుతావేమో, ఈ మాటల ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటావేమో. ఎన్నాళ్ళు అభ్యంతరాలు వెతుక్కొని బ్రతికేవేమో, ఎన్నాళ్ళు అశ్రద్ధగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావేమో. ఈ రోజైనా సరే జాలిపడి దేవుడు నీతో చెప్తున్నాడు, అమ్మ నువ్వు పడిపోయావేమో, కానీ ఆయన కృపలో దేవుడు నిన్ను లేపడానికి ఈరోజు రెడీగా ఉన్నాడు. ఈరోజు మనం ఉద్యోగంలో పడిపోతున్నామేమో, వ్యాపారంలో పడిపోతున్నామేమో, చేతి పనులన్నీ కూడా చేయి జారిపోతున్నాయేమో.
ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కృప విడిచిపెట్టేది కాదు. ఆయనైతే అసలు నిన్ను వదిలిపెట్టేవాడే కాదు. ఆయనే కనుక నిన్ను విడిచిపెడితే ఆ కలువరి సిలువలో ఎందుకు బలియాగం అవుతాడు? ఎవరి కొరకమ్మా ఆ సిలువలో బలియాగమైంది? మనము చేసిన పాపముల నిమిత్తమే. ఏ పాపము ఎరిగినటువంటి ఆయన మన పాపముల ద్వారా మన పాపములు తనపైన వేసుకొని నీవు నేను పొందాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు. అందుకే పక్కనున్నటువంటి ఆ ఇద్దరు దొంగలు అంటారు, రెండో దొంగ అంటాడు కదా, అయ్యా మేము చేసిన తప్పుకి శిక్ష అర్హులమే మేము, కానీ ఏ పాపం నువ్వు చేయలేదు కదా. ఈ రోజున మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఎన్నో పాపపు బ్రతుకులో, పాపపు ఆలోచనలో, పాపపు తలంపుల్లో నడుస్తూ ఉంటున్నాం. ఈరోజు నీ కన్ను ద్వారా చేసిన తప్పులు కావచ్చు, ఈరోజు నీ చేతుల ద్వారా చేసినటువంటి పాపం కావచ్చు, కాలు ద్వారా చేసినటువంటి పాపం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒప్పుకో, అయ్యా ఈరోజు నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికాను, ఇన్నాళ్ళు నీకు దూరంగా నేను జీవించాను. ఎక్కడుండి నేను అలా కాదు, నీకు దగ్గరగా నేను బ్రతకాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి దగ్గరికి బ్రతకాలి? దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. ఐతుకు చూడండి, పడిపోయాడు, కానీ ప్రార్థన ద్వారా మళ్ళా లేపబడ్డాడు. ఈరోజు మనం కూడా పడిపోతున్నామేమో. నువ్వు మళ్ళా లేపబడాలి అంటే ప్రార్థన నీ జీవితానికి చాలా అవసరమైనది. ప్రార్థన మన జీవితానికి చాలా అవసరమైనదండి. ఈరోజు యవనస్తులుగా తొట్టిల్లిపోతున్నావేమో, ఈరోజు యవనస్తురాలుగా పడిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం సిద్ధమేనా? ఐదుకు పడిపోయాడు, కానీ పడిపోయిన వ్యక్తిని దేవుడు అలా ఉంచలేదు కదా. దేవుడు అతన్ని లేపాడు కదా. ఈరోజు నీవు కూడా అశ్రద్ధగా అభ్యంతరాలతో బ్రతుకుతున్నావేమో దేవుని విషయంలో. నీవు ఒక్కొక్కసారి పడిపోతున్నావేమో. అయితే దేవుడు నిన్ను లేపకుండా మానేశాడా? లేదు. అన్ని విషయాల్లో దేవుడు లేపుతున్నాడు, అన్ని విషయాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా. ఈ రోజైనా సరే నీ అందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు కదా, నా కృప నిన్ను మాత్రం విడిచిపెట్టదమ్మా. ఈరోజు మనం విడిచిపెడుతున్నాం దేవుణ్ణి, కానీ ఆయన మాత్రం మనలను విడిచిపెట్టడంలే. ఈరోజు మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో, కానీ ఆయన మాత్రం మన ప్రార్థన వినకుండా ఆయన మాత్రం మన నుండి దూరం అవ్వడం లేదు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నిజమే కదా, నేను ఎన్నో షాకులు చెప్పుకొని బ్రతికానే, ఎన్నో పరిస్థితులు దేవుని మందిరానికి వెళ్లకుండా నేను జీవించానే, ఐతుకు వల్ల నేను దేవుని సన్నిధికి అశ్రద్ధగా నేను బ్రతికానే, శ్రద్ధగా లోబడకుండా అశ్రద్ధగా దేవుని మందిరంలో జీవించానే. అందుకేనేమో నేను కూడా ఐతుకు వల్లే పడిపోయానేమో. ఈరోజు దేవుడు నిన్ను లేపబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను లేపుతున్నాడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఇదే కృప నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నింపునుగాక. ఇదే కృప దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఇదే కృప మీ అందరినీ యవ్వన కాలంలో బలపరచునుగాక. ఇదే కృప ఐతుకు ఎదురైనటువంటి అపవాది యొక్క శక్తులు మీకెవ్వరికి ఎదురు రానివ్వకుండా కాపాడునుగాక. ఇదే కృప మనలను పరలోకంలో నడిపించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? చెప్పబడిన వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందామా? ఇంతవరకు చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్క మన జీవితంలో కార్యసిద్ధి కలుగు నిమిత్తము ఐతుకు ఏ విధంగా అశ్రద్ధతో పడిపోయి ఉన్నాడో, మనం ఆ అశ్రద్ధతో ఉన్నామేమో. దేవుడు మనకు పైకి లేపుతానని ఇష్టపడుతున్నాడని చెప్పబడిన వాక్యము. ఈ రోజు వరకు మనము దేవుని సన్నిధికి దూరంగా, దేవుని యొక్క ప్రణాళికకు దూరంగా, ఏ దారిలో వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఆయన మనకు మార్గము, సత్యము, జీవము నేనే అని చెప్పిన దేవునిగా, మనకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు, ఈరోజు నిన్ను నన్ను సరిచేస్తున్న దేవుడు, మళ్ళీ తిరిగి లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మనం వదిలిన సూజన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత ముందుకు కొనసాగిపోదాం. చిన్న ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన. ప్రేంగల్ ప్రభా, జింగర్ ఏసయ కృపా సత్య సంపూర్ణ తండ్రి దేవా,
మీ విశ్రాంతి దినమున ఉదయం నుంచి నాయన తండ్రి దేవ ఈ సాయంకాల సమయం వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. నాకంటే గొప్పవారు, గనులు, అందచందం గలవారు ఎంతోమందికి నాయన తండ్రి దేవ ఈ దినం చూడక, ఈ క్షణం చూడక చనిపోయినప్పటికీ మీరైతే నీ కృపను బట్టి నాయన తండ్రి దేవ ఈరోజు నన్ను సజీవురాలుగా ఉంచినందుకు వందనాలు ప్రభా. తండ్రి దేవ సజీవులే కదా నేను స్థుతించదరని మాటలు బట్టి వందనాలు ప్రభా. తండ్రి దేవ ఇదిగో నేను ఈ సాయంకాల సమయంలో నాయన యూత్ రివైవ్ జరుగుతుండగా నేను ప్రభా ఈ సేవకుని నిలబెట్టుకొని మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, ఐతుకు కిటికీ నుంచి నాయన తండ్రి దేవ అభ్యంతరంగా నాయన తండ్రి దేవ అశ్రద్ధగా నాయన తండ్రి దేవ మీ యొక్క మాటలు వినకుండా నాయన తండ్రి దేవ నిద్ర భారం కలిగి నేను కిటికీ నుంచి పడిపోయినప్పటికీ మీరైతే నాయన తండ్రి దేవ తనని లేవనెత్తారు ప్రభా. అలాగే ప్రభా మేము కూడా పాపంలో నాయన తండ్రి దేవ పడిపోయినప్పటికీ ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు ప్రభా. మేము కూడా లేవనెత్తబడి నాయన తండ్రి దేవ మీ యొక్క కృపలో మీ రాజ్యం చేరుకునేలాగా మా మనసులు మార్చండి, కృప చూపించండి, నడిపించండి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవ యవనస్తులు నాయన తండ్రి దేవ పాపంలో ఉన్నప్పటికీ మీరైతే నాయన తండ్రి దేవ మాతో మాట్లాడారు ప్రభా. నాయన ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవ లేవనెత్తబడతారు అని నాయన తండ్రి దేవ మీరు మాకు మాట ఇచ్చిన మాటలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మీరందరూ ఉదయకాలమున 6 గంటలకి ఆరాధనకు వచ్చారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఆరాధన ఈ యొక్క యూత్ మీటింగ్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా 6 గంటలకి ఆరాధన ఉంది, అప్పుడు కూడా ఉంటారు. చాలా సంతోషం. యవనస్తులు ముందుండాలి. సో ఆ విధంగా మీ అందరు ముందుండాలి సంఘంగా. అదేవిధంగా ఈరోజు కూడా అంటే ఏంటి మా వేరే పాస్టర్ గారిని పిలిచారు అని అందరూ అనుకోవచ్చు. సో ఏంటంటే ఈ శ్రీకాకుళం పట్టణంలో కూడా అందరూ ఐక్యత కలిగి ఉన్నామని, యవనస్తులందరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేమందరం కూడా నిలవబడడానికి ఒక ఐక్యతకు సూచనగా, యూనిటీకి సూచనగా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. సో మేమందరము కలిసి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు రాబోతున్నారు కనుక అందరము కలిసి దేవుని స్తుతి ఈరోజు మనకి ప్రోత్సహించిన వాక్యంలో దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం కాకుండా ఐతుకు ఏ విధంగా పడిపోయాడు ఆ విధంగా మనం అందరం పడిపోకుండా దేవుని సన్నిధిని ప్రేమించి ఎల్లప్పుడూ ముందుకు కొనసాగిపోవడానికి ఒక మార్గము దేవుడి ద్వారా మన అందరితో ఫిలెమోన్ పాస్టర్ గారి ద్వారా మనందరితో మాట్లాడిన దేవుని, అదేవిధంగా ఫిలెమోన్ గారికి చెప్పబడిన వాక్యం నిమిత్తం అందరూ చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. ఓకే, చాలా సంతోషం. సో ఈరోజు ఫిలెమోన్ బర్త్డే కూడా కనుక మన మధ్యలో పాస్టర్ గారు ముందున్నారు. పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేసి స్మాల్ కేక్ కటింగ్ చేసిన తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. సో ఈ ఆఫరింగ్స్ ఏం తీసుకోవట్లేదు. సో స్పెషల్ టైమ్స్లోని మనం ఆఫరింగ్స్ తీసుకుందాం. లైక్ స్పెషల్ ఏదైనా అవసరం దానికి మనం ఆఫరింగ్స్ మనం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సమయంలో మన మధ్య పాస్టర్ ఫిలెమోన్ గారు ముందుకు వస్తారు. మన ఇమాన్యుయల్ చర్చ్ ఆత్మీయ తల్లి అయిన పాస్టర్ గారు బ్యూలా జయరాజ్ గారు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తారు. యవనస్తుల నిమిత్తం, అదేవిధంగా ఫిలెమోన్ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ఆ తర్వాత ఆశీర్వాదంతో ముగించు ప్రార్థన చేద్దాం. అందరూ అక్కడ నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీ దైవ సేవకులు యవనస్తుడు తండ్రి నాయన ఫిలెమోను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డ తండ్రి నాయన గతించిన దినాల్లో బలహీనమైపోయినప్పుడు నువ్వు లేవనెత్తావు, స్వస్థపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు. మరొక సంవత్సరం ఇచ్చావు, నీకు వందనాలు. ఆపద నుండి, అపాయం నుండి బిడ్డను తప్పించావు, నీకు స్తోత్రాలు అయ్యా. నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. చక్కటి వర్తమానం యవనస్తులకి ఏది అవసరమో ఇది నాన్న నువ్వు మాట్లాడి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ఐతుకు వలే కాకుండా అవును ప్రభా, 3 అంతస్తుల నుండి పైకి వెళ్ళిపోయిన బిడ్డ కిందకి పడిపోయిన పరిస్థితి. ఇక్కడ ఎవరు అలా దిగజారిపోయి ఉన్నారో యవనస్తులు, అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించావని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు వర్తమానంతో నింపుకున్నావు, నీ దైవదాసులు నింపుకొని ఇక్కడ నిలబెట్టుకొని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంకను ఆయుర ఆరోగ్యముల ఆయుష్నివ్వండి.
యేసయ్యా తండ్రి ఇంకా నువ్వు బలముతో నింపండి. తన భవిష్యత్తును నీకు నువ్వు ఎరుగుదువు తండ్రి నాయన. వివాహ విషయంలో నువ్వు కూడా తన పట్ల నువ్వు జోక్యం చేసుకొని ఈ నూతన సంవత్సరం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం బిడ్డ పట్ల నువ్వు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఈ కేక్ కటింగ్లో నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. తన కెరీర్ తన భవిష్యత్తు నీకు సమర్పించుకొని ఉంటుండగా, నీకే సమర్పించుకొని ఉంటుండగా తన పట్ల నీ ప్రణాళిక గొప్పదిగా ఉన్నందుకు నీకు వందనాలు. తొందరలో బయలుపరచండి, తొందరగా తండ్రి వివాహం జరిగించండి. ఇద్దరు కలిసి నీ రాజ్య వ్యాప్తి కొరకు సేవ చేయుటకు ప్రభా కుటుంబంగా కట్టమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి ఆటంకములు యేసునామములో దూరపరచండి తండ్రి నాయన. తన జీవితంలో ప్రభా ఎన్నో ఒడిదుడుకులు వాటన్నిటి నుండి ఎదుర్కొని తండ్రి ముందుకు వెళ్ళిపోతుండగా ఇంకా నువ్వు నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మతో గిన్ని నిండి పొర్లే ఆత్మతో నింపి నడిపించండి. 2 పాళ్ళ ఆత్మను బిడ్డకు దయచేయండి నాయన. ప్రభా వారి తాతగారు తండ్రి మంచి సేవకులై ఉంటుండగా, ప్రభా వారి నాన్నగారు తండ్రి అందరూ సేవలో ఉంటుండగా ఆ కుటుంబాన్ని ఇంకా మరీ ఎక్కువగా వారి తల్లిగారిని అందరినీ దీవించి ఆస్వాదించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కేక్ కట్ చేస్తుంది, కేక్ ఎంత మధురంగా ఉంటుందో తన జీవితం కూడా సంతోషంగా ఆనందంగా ఉంచి నడిపించమని, యవనస్తులందరినీ దీవించమని, వచ్చిన వారందరినీ బలపరచామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టు ఈసారి సింగిల్గా వచ్చే నెక్స్ట్ టైం విత్ ఫ్యామిలీ రావాలని కోరుదాం. ఆశీర్వాదంతో ముగించుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, యూత్ రివైవ్ మీటింగ్లో పాల్పొందిన యవనస్తులకు ఆరాధించి వర్తమానం పంచుకొని నూతనమైన సంవత్సరంలో అడుగిడిగిన పాస్టర్ ఫిలోమాన్ వరకు, అదేవిధంగా వారి యొక్క పరిచర్యలకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామమున సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్.